హలో ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? నేను ఎక్దమ్ మస్తుగున్నా. సునీత విలియమ్స్ పేరును బట్టే మీకు తెలుస్తుంది వీరు ఇండియన్ అని. మీరు అనుకున్నది నిజమే. ఈవిడ భారతదేశానికి చెందిన సంతతి. ఈమె తండ్రి అహ్మదాబాద్ కు చెందిన వారు 1958వ సంవత్సరంలో యుఎస్ లో స్థిరపడ్డారు. 1965లో సునీత జన్మించారు. ఇండియన్ ఫుడ్ గురించి ఆమె పలుమార్లు ప్రశంసించారు. ఈమె సంవత్సర వేతనము 1,27,00,000 ఉంటుందని అంచనా. వృత్తిరీత్యా ఈమె ఫైటర్ పైలట్. అంతేకాదు ఈమె అమెరికాకు చెందిన రెండవ వ్యోమగామి. 2024 జూన్ 5న టెస్ట్ మిషన్ కోసం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు వెళ్లిన సునీత విలియమ్స్ 8 రోజుల గురించి వెళ్లి సాంకేతిక లోపాల వలన 9 నెలలు అక్కడే ఉండవలసి వచ్చింది. ఈ మిషన్కు సునీత విలియమ్స్ కెప్టెన్గా వ్యవహరించారు. స్పేస్లోకి వెళ్లిన వారు గాలిలో ఈత కొట్టినట్టు కనిపిస్తారు. ఎందుకంటే అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు. అందుకు స్పేస్లోకి వెళ్లిన వారు ప్రత్యేకమైన ల్యాప్టాప్ ద్వారా కుటుంబ సభ్యులతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. వీరికి భోజనం కొరత ఉండదు. ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు. వీరికి అప్పుడప్పుడు ఇంటి భోజనం కూడా లభిస్తుందట. అక్కడ వాతావరణానికి అనుకూలంగా జిమ్ కూడా ఉంటుంది. ఇన్ని సదుపాయాలు ఉన్న వీరికి నీటి కొరత మాత్రం ఎక్కువ. అందుకే స్పేస్లో యూరిన్ మరియు చెమటను రీసైకిల్ చేసి తాగుతారట. అనివార్య కారణాల వలన 2 వారాలు రీసైకిల్ చేయలేదని స్వయాన సునీత చెప్పారు. ఎన్ని కష్టాలు పడ్డా ఎట్టకేలకు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్స్ మార్చి 19, 2025న 3 గంటల 27 నిమిషాలకు నేలను తాకింది. అందుకు వీరందరికీ మా తరపున ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే, ఇంకా చూడాలి అని ఆసక్తిగా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యూట్ బేబీ క్లింకారా.